హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరిసంజు. సో మీరైతే మా దుబాయ్ సిరీస్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటాను. ప్రీవియస్ వీడియోలో మొత్తం ఒక వేరే డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళినాం కదా. సో అండర్ వాటర్ అక్వేరియం జూలో ఇంకొక సెగ్మెంట్ ఉందన్నమాట, వేర్ వీ విల్ బీ సీయింగ్ ది రెప్టైల్స్. సో ప్రీవియస్ వీడియోలో యాడ్ చేద్దాము అంటే టూ లెంతీ అయిపోతుంది అని చెప్పేసి ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇంకొన్ని ఫిషెస్ చూసి తర్వాత రెప్టైల్స్ కూడా చూస్తాము. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఫైండింగ్ డోరా కనిపించింది మాకు. నీమో ఇంకా కనపడలేదు, రాను రాను కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి జెల్లీ ఫిషెస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా డార్క్గా పెడతారండి వాళ్ళు, కొంచెం అక్వాటిక్ ఫీల్ రావాలి అని చెప్పేసి బ్లూ లైట్ తోటే ఉందన్నమాట. సో కొంచెం వీడియోస్ అన్నీ డల్గా కనిపిస్తాయి, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, నేనేం చేయలేను. అక్కడ ఇక్కడ కనిపించే ఫిషెస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. సో ఆ స్పీషీస్ ఏంటి, దాని గురించి నాలెడ్జ్, ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ ది ప్లానెట్లో ఎక్కువగా కనిపిస్తాయి అని చెప్పేసి కనుక్కోవడానికి ఇలా మనకి టచ్ స్క్రీన్స్లో అక్కడక్కడ ప్లేస్ చేసి ఉంటారనమాట. మనం వెళ్ళి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్రాబ్ చేయొచ్చు. సో హియర్ కమ్స్ ద రెప్టైల్స్. సో ఎంతమందికి ఇది రియల్ క్రోకడైల్ లాగా అనిపిస్తుంది చెప్పండి. నేనైతే ఫస్ట్ చూడంగానే రియల్ అనుకున్నాను, బట్ ఇది బొమ్మ, చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు అక్కడ. సో ఎలాగో రియల్ క్రోకడైల్ నోట్లో మనం చేయబెట్టలేం కదా, సో ఇట్లాగా అట్లీస్ట్ ఫోజ్ కొడుతున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకి రెప్టైల్స్, డెజర్ట్ యానిమల్స్ని కూడా కొన్ని వాళ్ళు రిప్రజెంట్ చేశారు. సో అందులో ఫస్ట్ వచ్చేసి క్రోకడైల్. ఈ క్రోకడైల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని క్రోకడైల్స్ కంటేను ఇది చాలా పెద్ద క్రోకడైల్. ఇది చాలా రియల్ది. మీరు ఇప్పుడు చూస్తుంది ఏమంటే అది స్టేబుల్గా అలానే ఉండిపోయింది, అస్సలు కదలట్లేదు. బట్ ఎంత మ్యాసివ్ స్ట్రక్చర్ అంటే అసలు బాబోయ్, చాలా పెద్దగా ఉంది. మేము వాటికి మనకి జస్ట్ ఒక గ్లాస్ లిడ్ అనమాట డిఫరెన్స్, అంతే. అంత దగ్గర నుంచి క్రోకడైల్ని చూడడం ఫస్ట్ టైం నా లైఫ్లో. చూడండి దాని టీత్ ఎంత షార్ప్గా కనిపిస్తున్నాయో. సో మేము వీడియో తీసుకుంటున్నప్పుడు కొంచెం పైకి వచ్చిందనమాట, చూడండి మళ్ళీ వెళ్ళిపోతుంది. దాని వెనకలు ఇంకొక క్రోకడైల్ కనిపిస్తుందా మీకు, అది కూడా ఇంకొకటి, బట్ దానికంటే ఇది చాలా పెద్దగా ఉండింది. సో ఇక్కడ చూపిస్తున్న ఎగ్స్ అయితే రియల్ క్రోకడైల్ ఎగ్స్ అనమాట. ఇక్కడ ఉన్న యానిమల్స్ లే చేసిన ఎగ్స్ని వీళ్ళు హ్యాచింగ్ చేసి వాళ్ళని మళ్ళీ పెంచుతారు. సో దట్ వచ్చిన చిన్న బేబీస్ మళ్ళీ ఇక్కడే జూలోనే ఉంటాయి అనమాట. సో దట్స్ హౌ దే కీప్ ఆన్ గ్రోయింగ్ ది యానిమల్ కౌంట్ అనమాట. సో అక్కడి నుంచి మనము ఇంకొక సెగ్మెంట్ ఉంది, వేర్ వీ విల్ బి సీయింగ్ సమ్ డెజర్ట్ యానిమల్స్ అండ్ రెప్టైల్స్ అనమాట. ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ అయినా కూడా మనకు చాలా ఐ అపీలింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది, వేర్ ఆ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళేది అక్కడే. ఆ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మనం చూస్తే కింద మనం క్రోకడైల్ దాని పాండ్ ఉంది కదా, అక్కడ ఉంటాం చూడండి. అక్కడ 2 క్రోకడైల్స్ కనిపిస్తున్నాయి కదా. వి కెన్ వాక్ కూడా, మనం నడవచ్చు కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్లో. కానీ నాకు కొంచెం భయం వేసింది, ఎక్కడ అది బ్రేక్ అయితే స్ట్రైట్ అవే నేను క్రోకడైల్ మీద ఉంటానన్నమాట. సో అక్కడ నుంచి వస్తే మనకి ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది, వేర్ డిఫరెంట్ క్రోకడైల్స్ యొక్క స్కల్స్, దాని స్ట్రక్చర్ మొత్తం కూడా మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఇవి ఇంకొన్ని రెప్టైల్స్ అన్నమాట. వీటి పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కొన్ని అసలు మనం ఎప్పుడు చూసిండం కూడా అలా ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ నడిచేసి ఇంకా ఎగ్జిట్. ఇక్కడికి ఇంకా మనము దుబాయ్ ఇండోర్ అండర్ వాటర్ జూ అక్వేరియం మొత్తం కంప్లీట్ అయినట్టు. సో దీనికి బాగా టైం తీసుకుంటుంది మనకి, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా సెగ్మెంట్స్ చూడడానికి. సో మాకు ఆల్మోస్ట్ 1.5 to 2 hours పట్టింది. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా కొంచెం టైం పట్టచ్చు అనమాట. సో ఇది చూసుకున్న తర్వాత మళ్ళీ మనము లేటర్ పార్ట్స్ ఆఫ్ ది దుబాయ్ మాల్ చూస్తాము. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ దుబాయ్ మాల్ వచ్చేసి MR కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది మొత్తం కూడా 4 floors ఉంటుంది.
చాలా 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 పెద్ద మాల్, ఎంటైర్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇక్కడ చాలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి అండ్ ఆల్సో సెంటర్ పాయింట్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న డైనోసార్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్కెలిటన్ మొత్తం కూడా రియల్ డైనోసార్ స్కెలిటన్ అంట. వేర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్లో కనుక్కున్న ఫాజిల్స్ నుంచి తెచ్చిన స్ట్రక్చర్ని వాళ్ళు మొత్తం అరేంజ్ చేసి ఇలా పెట్టారు. చాలా బాగుంది. మేము అసలు రియల్ అనుకోలేదు, మేబీ సమ్ ఆర్టిఫిషియల్ అనుకున్నాం. బట్ అక్కడ వెళ్ళి అక్కడ స్కల్ప్చర్ అంతా చదివిన తర్వాత రియల్ అని తెలిసింది. ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్ ఆఫ్ ది దుబాయ్ మాల్ అనమాట. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా గ్రేట్ కదా, ఎందుకంటే ఇటువంటి మైన్యూట్ బోన్ పార్టికల్స్, ఫాజిల్స్ అన్నీ కూడా తీసి కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న డైనోసార్ 2008లో డిస్కవర్ చేశారు యుఎస్ఏలో. ఆల్మోస్ట్ 150 to 155 మిలియన్ ఇయర్స్ అగోది అనమాట. సో అందుకు ఈ స్పాట్ చాలా బాగా అనిపించింది నాకు, అరుణ్కి. సో వన్ ఆఫ్ ద ఐకానిక్ స్పాట్స్ ఆఫ్ దుబాయ్ మాల్ అని కూడా చెప్పచ్చు. సో ఇటుగా వస్తే ఇంకొక అట్రాక్షన్ ఉంటుంది, ఏంటి అంటే స్కేటింగ్ రింక్ అనమాట. సో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ స్కేటింగ్ రింక్. మొత్తం చాలా కూల్గా ఉంటుంది ఈ ప్లేస్లో. సో చిన్నపిల్లలు అయితే బాగా స్కేటింగ్కి ఒక 1 hour 2 hours పే చేసేసి స్కేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో బిగినర్స్కి అయితే అలాగ ఒక చిన్న డమ్మీ పెంగ్విన్ ఇస్తారు, సో దట్ దే డోంట్ ఫాల్ అని. అది తీసుకొని వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. అండ్ మీకు టాప్ కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్ అయితే ఎంత హ్యూజ్ ఉంటుందంటే ఆల్మోస్ట్ థియేటర్ స్క్రీన్ లాగా ఉంటుంది. అండ్ దెన్ హియర్ కమ్స్ ద మోస్ట్ ఐకానిక్ అండ్ బ్యూటిఫుల్ స్పాట్ ఆఫ్ దుబాయ్ మాల్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది చాలా 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 బాగుంటుంది చూడ్డానికి. డైరెక్ట్గా అంటే వర్షం పడుతున్నట్టుగా ఫీల్ వస్తుంది అనమాట. అక్కడ కొంతమంది పైనుంచి దూకుతున్నారా అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది ఫోటో కోసం వెయిట్ చేస్తుంటారు, చాలా రష్ కూడా ఉంటుంది ఇక్కడ. దుబాయ్ మాల్లో ఇది దొరకదు అని అయితే అస్సలు ఉండదు. టాప్ క్లాస్ బ్రాండ్స్ అన్నీ కూడా ఉంటాయి, వరల్డ్లో ఉన్న టాప్ క్లాస్ బ్రాండ్స్ అవి కూడా. అండ్ అవి కాకుండా జ్యువెలరీ కూడా ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీ. ఎంత వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, వాచెస్, వాట్ నాట్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కలెక్షన్ అయితే. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో చెక్అవుట్. అండ్ ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. మొత్తం 4 floors ఉంటాయి చెప్పాను కదా. గ్రౌండ్, సెకండ్ ఫ్లోర్లో అండ్ లాస్ట్ ఫ్లోర్లో వచ్చేసి గేమ్ జోన్, నార్మల్ మన మాల్స్లో ఎలా ఉంటుందో అలానే. సో ఇది చూడండి, పైనుంచి చూస్తే ఎంత బాగుందంటే అదొక చాక్లెట్ షాప్ అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అండ్ ఇలాంటి చిన్న షాప్స్లో పర్ఫ్యూమ్స్ ఉంటాయి, ఎంత మంచిగా వస్తుంది అంటే ఫ్రేగ్రెన్స్ అక్కడి నుంచి చాలా బాగుంటాయి. పర్ఫ్యూమ్స్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే బాబోయ్, ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్. ఇండియన్, అరబిక్, చైనీస్, జపనీస్, లెబనీస్, ఆఫ్రికన్, స్పానిష్, ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ ఫుడ్ మీరు టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్లో. నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం ఈ స్పాట్. ఇది చూసారంటే మొత్తం దుబాయ్ సిటీని రివర్స్లో అప్ సైడ్ డౌన్ ఉంటే ఎలా ఉంటుందో అలాగ అనిపిస్తుంది అనమాట. అండ్ మిడిల్లో యూ కెన్ ఆల్సో సీ అ 3D బుర్జ్ ఖలీఫా స్ట్రక్చర్ ఇన్ ఇన్వర్టెడ్ వే, రివర్స్లో ఉంటుంది. సో ఇక్కడికి వస్తే ఇంకా చిన్న పిల్లలం అయిపోతాము. ఫుల్ గేమ్ జోన్, చాలా చాలా బాగుంటుంది, ఫుల్ ఐ అపీలింగ్గా ఉంటుంది.
గేమ్స్ అయితే మాకు నార్మల్ అనిపించాయి. సో ఏం ఆడలేదు. కానీ ఈ స్ట్రక్చర్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. అది చూడండి, బుర్జ్ ఖలీఫా ఇన్వర్టెడ్ గా ఉంటుంది. ఏదైతే మిడిల్ ఆఫ్ ది ఎంటైర్ గేమ్ జోన్ లో అది ఉంటుంది అనమాట. సో ఇది ఒక్క స్ట్రక్చర్ చూడడానికి అని చెప్పి జస్ట్ వెళ్ళాము. టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు. బికాజ్ మనకి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, చిన్న మినీ రోలర్ కోస్టర్ ఉంది ఫర్ కిడ్స్. సో ఎక్కువ క్రౌడ్ కూడా కనబడట్లేదు, చూసారా మీరు? బికాజ్ అంత ఎక్కువగా గేమ్స్ అనిపించలేదు. సో జస్ట్ ఒక లుక్ వేసుకొనేసి వచ్చేసాం అంతే అనమాట. ఈ దుబాయ్ వీడియో చూడాలి అంటే 1 కంప్లీట్ డే to 2 days అయితే పడుతుంది. సో అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఇన్ కేస్ మూవీస్ అలా చూడాలి అంటే ప్రీ బుకింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేము వెళ్ళినప్పుడు కల్కి సినిమా ఆడుతుందన్నమాట. సో అక్కడి నుంచి ఇంకొక ఐకానిక్ స్పాట్ ఉందన్నమాట, చైనా టౌన్ అని చెప్పేసి. అదే అనమాట ఈ స్పాట్. చాలా బాగుంటుంది, నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళామన్నమాట. సో మా టైం స్లాట్ టైంకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో బుకింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.